ఏంటి ఆంధ్రప్రదేశ్లో 25,000 కోట్ల రూపాయల మత్తు పదార్థాలు దొరికాయా? అంటే ఇన్ని రోజుల నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమా? అసలు ఏమైంది ఆంధ్రప్రదేశ్కి? ఏమైనా గ్రహణం పట్టిందా? ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది? ఎప్పుడు కనీవిని ఎరుగనటువంటి అంశాలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు చోటు చేసుకుంటున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకు ఇంత అపప్రద మూట కట్టుకుంటోంది ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్? ఎక్కడ చూసినా ఎవ్వరు చూసినా ఈ అంశాలు మాట్లాడుకుంటున్నారు. 3 ముక్కలాట అంటూ అపప్రద, 3 మత్తులాట అంటూ మరొక అపప్రద. చీప్ లిక్కరా, గంజాయా, కొకాయిన్, హెరాయిన్ ఇలా రకరకాల అంశాలు ఏపీని గ్రహణం పట్టినట్టు పీడిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే 3 రోజులుగా ఈ అంశం ఎంత స్థాయిలో చర్చనీయాంశమైందంటే జగన్ ఫర్ డ్రగ్స్ అనే హ్యాష్ ట్యాగ్ మొత్తం దేశంలోనే 3rd ప్లేస్లో ట్రెండింగ్ అవుతోంది. అంటే కేవలం ఒక రాష్ట్ర పరువు దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా పోయింది అనడానికి ఇదే నిదర్శనం. తాజాగా బ్రెజిల్లోని శాంటోస్ పోర్ట్ నుంచి జర్మనీ మీదుగా విశాఖ వచ్చిన కంటైనర్లో ఏదైతే 25 కిలోల డ్రగ్స్ బయటపడ్డాయో నిజంగా అంతర్జాతీయ స్థాయిలోనే పరుగుపోయింది. అంతర్జాతీయ స్థాయిని ఎందుకంటున్నానంటే ఇంటర్పోల్ అనేది సమాచారం ఇచ్చిందంటే అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి తతంగాలు వచ్చినప్పుడు ఇంటర్పోల్ సీన్లోకి వస్తుంది. సో ఆ సమాచారంతో అప్రమత్తమైన సిబిఐ అధికారులు ఈ డ్రగ్స్ బండారాన్ని మొత్తం బయటపెట్టారు. అసలు విషయం మార్చి 16న విశాఖ కంటైనర్ వస్తే 18వ తేదీన అక్కడ సమాచారం అందింది. 19వ తేదీన సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధుల సమక్షంలో దీన్ని తెరిచారు. దాదాపుగా నల్లమందు, కొకైన్, మార్షన్, హెరాయిన్ ఉన్నాయని టెస్ట్ రిపోర్ట్స్ కోసం 49 శాంపిల్స్ పంపిస్తే 27 శాంపిల్స్లో డ్రగ్స్ తేలాయి. అంటే ఏ స్థాయిలో అసలు ఈ డ్రగ్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టుకు చేరాయి అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. మరొక పక్కన ఈ సంధ్య ఆక్వా పరిశ్రమకి సంబంధించిన ఆఫీసుల్లో కానీ పరిశ్రమల్లో కానీ విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు ఈ డ్రగ్స్ వ్యవహారం ఎన్నికల వేళ చాలా పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రధాన పార్టీలు అటు టీడీపీ, వైసీపీ మీరంటే మీరు దీనికి మీతోనే లింకులు ఉన్నాయని చెప్పి ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నా పూర్తి స్థాయిలో వ్యవహారం చుట్టి అధికార పార్టీ మెడకి చుట్టుకుంటున్న పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఏదైతే ఈ సంధ్య ఆక్వా పరిశ్రమకి సంబంధించిన ఓనర్ కూనం వీరభద్రరావు గారు ఉన్నారో ఆయనకి వైసీపీతో ఏ స్థాయిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నది టీడీపీ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళ వేదికగా వాళ్ళు బయట పెడుతున్నారు. నేను కొన్ని మీకు చూపిస్తాను. ప్లీజ్ ప్లే ఇమేజ్ 1. ఈ ఇమేజ్లో మనం చూస్తే పూర్తి స్థాయిలో ఆ భోగి, సంక్రాంతి ప్రతి ఏటా జరిగే పండుగ ఫెస్టివల్స్ అన్నింటినీ కూడా ఈ సంధ్య ఆక్వా కంపెనీకి సంబంధించిన ఆ కూనం వీరభద్రరావు గారే నిర్వహిస్తూ ఉంటారు ప్రకాశం జిల్లా కానీ ఆ పరిసర ప్రాంతాల్లో. సో మనం చూడొచ్చు నందిగం సురేష్ దగ్గర నుంచి మొత్తం ఆ ఫ్లెక్సీ నిండా వైసీపీ నాయకులే. అంటే ఆయనకి వైసీపీ నాయకులతో ఏ స్థాయిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయనేది స్పష్టంగా కనపడుతుంది. నందిగం సురేష్ దగ్గర నుంచి ఆ స్థానికంగా ఉన్నటువంటి మొత్తం ఆ ఫ్లెక్సీ నిండా వైసీపీ నాయకులే. ఇమేజ్ 2 ప్లీజ్. ఇది కోవిడ్-19 సందర్భంగా లాక్డౌన్లు పొడిగించిన నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి కోసం ఏపీ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల చెక్కు విరాళంగా ఇచ్చిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈయన వైజాగ్ పామరు పారిశ్రామికవేత్త, ప్రకాశం జిల్లా నాగులుప్పాడు మండలం. అంటే ఈ సంబంధ బాంధవ్యాలు ఇప్పటి నుంచే కొనసాగట్లేదు. కోవిడ్-19లో ఉన్నప్పుడే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్కి 50 లక్షల రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. 3 నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఆక్వా ఎక్స్పోర్ట్ యూనిట్ బుక్డ్ ఫర్ చైల్డ్ ట్రాఫికింగ్. అంటే కేవలం ఈ డ్రగ్స్ వ్యవహారాలే కాదు ఈ కంపెనీకి సంబంధించి చైల్డ్ ట్రాఫికింగ్ విషయంలో కూడా ఆరోపణలు వెలుగు చూడటం అనేది ఆ రోజుల్లో పెద్ద సంచలనం. నెక్స్ట్ ఇమేజ్ ప్లీజ్. ఓవర్ 20 మైనర్ గర్ల్స్ ఫౌండ్ వర్కింగ్ ఇన్ ఆక్వా కంపెనీ. ఈ కంపెనీలో బాల కార్మికులు కూడా పనిచేస్తున్నారు. అంటే ఇది ఒక చట్టవిరుద్ధానికి సంబంధించిన వ్యవహారం. బాల కార్మికులు అనేది ఎక్కడ చేయకూడదు. 20 మైనర్ గర్ల్స్ ఫౌండ్. ఆ రోజు వెళ్ళి సోదాలు జరిపినప్పుడు 20 మైనర్ బాలికలు, అంటే ఆ మైనర్ బాలికలు పని అవ్వనివచ్చు లేదా వాళ్ళని మీరు వెళ్ళి చైల్డ్ ట్రాఫికింగ్ చేస్తున్నారో తెలియదు. అయితే ఇప్పుడు నేను చూపించిన అన్ని ఇమేజెస్లో ఎవరైతే ఈ కూనం వీరభద్రరావు గారు ఉన్నారో ఆయన కంప్లీట్గా ప్రకాశం జిల్లా నాగులుప్పాడలో వారి కుటుంబం అంతా కూడా వైసీపీ నాయకుల సత్సంబంధాలే. మనం క్లియర్గా చూడొచ్చు. అందులో ఏ స్థాయిలో ప్రతి ఏటా సంక్రాంతి, భోగి, కనుమ పండుగలు అట్టహాసంగా చేస్తారు, డబ్బులు సీఎం సహాయ నిధికి ఇస్తారు. అంటే ఏ స్థాయిలో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అయితే
ఈ ఈ వ్యవహారం ఇప్పుడు వెలుగు చూడటం కాదు, కొంచెం మనం వెనక్కి వెళితే ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకుని తొలినాళ్లలో అధికారం చేపట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2021లో ముంద్రా పోర్ట్లో ఏదైతే ఉందో అక్కడ భారీగా డ్రగ్స్ పట్టుపడ్డాయి. 21,000 కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుపడినప్పుడు ఆ సంస్థ విజయవాడ ట్రేడింగ్ సంస్థకి లింక్ ఉంది అని అక్కడ మూలాలు ఏపీలో తగిలాయి. దాన్ని అప్పుడు టాల్కమ్ పౌడర్ అని చెప్పారు, దాన్ని రకరకాలుగా చేశారు. అక్కడితో మళ్ళీ చర్చ ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు మరొకసారి ఎక్కడో బ్రెజిల్లో ఉన్నటువంటి ఈ కంటైనర్ మళ్ళీ వైజాగ్లో సంధ్య ఆక్వా లింక్కి దీన్ని డ్రై ఈస్ట్ అన్నారు. తేడా ఏంటంటే అప్పుడు ముంద్రా పోర్ట్లో విజయవాడకి సంబంధించిన ట్రేడింగ్ సంస్థకి లింక్ ఉంటే ఇప్పుడు బ్రెజిల్లో వచ్చిన కంటైనర్ వైజాగ్లో ఉన్న సంధ్య ఆక్వాకి లింక్ అవడం, రెండు సేమ్ టు సేమ్. బట్ రెండు రకాలుగా అది టాల్కమ్ పౌడర్ అన్నారు, ఇప్పుడు డ్రై ఈస్ట్ అంటున్నారు, అంతే తేడా. అయితే మీరంటే మీరని వైసీపీ అంటున్నా టీడీపీ అంటున్నా కూడా ఎక్కువ శాతం ఈ మూలాలన్నీ కూడా అధికార పార్టీ మెడకు చుట్టుకున్న పరిస్థితి ఎన్నికల వేళ స్పష్టంగా కనిపిస్తాను. నిన్న కూడా మరి కొంత నష్ట నివారణ చర్యల్లో భాగంగానే మరి అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పేర్ని నాని గారు ప్రెస్ మీట్లు పెడతాం, దాన్నంతా కూడా చంద్రబాబు, పురంధేశ్వరి వీళ్ళందరికీ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని చెప్పి తోసే ప్రయత్నం చేసినా మరి ఈ సన్నాయి నొక్కుల్ని ఎంతవరకు ప్రజలు నమ్ముతారు అన్నది ఇక్కడ ఒక పాయింట్. మరొక పక్కన సిబిఐకి అసలు మేము అడ్డుపడలేదని చెప్పి సిబిఐ నిన్న వివరణ ఇవ్వడం కొసమెరుపు. ఎందుకంటే ఫస్ట్ ఈ కంటైనర్ వస్తుంది అన్నప్పుడు సిబిఐ వాళ్ళు డాగ్ స్క్వాడ్ పంపించమన్నప్పుడు ఆగమేఘాలుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు వెళ్ళటం, ఎందుకు ఇంత హడావిడి చేశారు, ఎందుకు ఇంత కంగారు పడ్డారు అనేది అందరూ చర్చించుకున్నారు. అయితే సిబిఐకి మేమేం అడ్డుపడలేదు, వాళ్ళు డాగ్ స్క్వాడ్ కోరారు. సో పోలీస్ పెద్దలు ఎందుకు వెళ్ళినట్టు అన్నది మాత్రం ఎవరు దానికి వివరణ ఇవ్వట్లేదు. మొత్తంగా చూస్తే ఎక్కడో తీగలాగితే ఏపీలో ఉన్నటువంటి డ్రగ్స్ వ్యవహారం మళ్ళీ బయటపడిందా, అధికార పార్టీ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతోంది, అప్పుడు ముంద్రా పోర్ట్లో ఉన్న వ్యవహారం ఇప్పుడు సంధ్య ఆక్వాలో ఉన్న వ్యవహారం దాదాపుగా ఒకలాగే ఉందా, ఇప్పుడు ఎన్నికల వేళ ఇది అధికార పార్టీకి బూమరాంగ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందా, ఒక రకంగా తమ మెడకే చుట్టుకుంటోందని కంగారు పడుతోందా, ఈ అన్ని అంశాలు చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది.